మెరుగైన విద్యతో అసాధారణ ఫలితాలను సాధిస్తూ విద్యార్థులకు విద్యాప్రదాయినిగా నిలుస్తున్న ఐఐఎంబి స్కూల్ విద్యార్థుల భవిష్యత్ కోసం మరో ముందడుగు వేసింది. అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలను సాధించేలా ఇండో గల్ఫ్ మేనేజ్మెంట్ అసోసియేషన్తో కీలక ఒప్పందం చేసుకుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందిస్తూ విద్యారంగంలో ప్రత్యేక గుర్తింపు సాధించిన ఐఐఎంబి స్కూల్ యాజమాన్యం చేసుకున్న ఒప్పందంతో విదేశాల్లోనూ తెలుగు విద్యార్థులు ఉన్నత స్థాయి విద్యను అభ్యసించనున్నారు. ఈ మేరకు విశాఖ నగరంలో ఇండో గల్ఫ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమై ఒప్పందాలు చేసుకున్నారు. కీలక ఒప్పందంతో విద్యార్థులు మంచి ఉపాధిని సాధించేందుకు అవకాశాలు ఉన్నాయని, వారిలో ప్రతిభకు పదును పెట్టి ఉన్నత స్థాయిలో నిలిచేందుకు ఈ ఒప్పందం ఎంతగానో దోహదపడుతుందని ఐఐఎంబి స్కూల్ డీన్ డైరెక్టర్ రవీంద్ర అన్నారు. విదేశాల్లో విద్యను అభ్యసించే సమయంలో విద్యార్థులకు మంచి ఫలితాలను సాధిస్తారని ఐఐఎంబి స్కూల్ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ కృష్ణ మోహన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో విద్యార్థులు పాల్గొన్నారు. అంత మంచి ఆయనతో ఈరోజు మాకు టైఅప్ అవుతుంది. దుబాయ్లోని 1 year స్టడీ ఇన్ ఐఏఎం, 1 year స్టడీ ఇన్ దుబాయ్. మామూలుగా మీరు డైరెక్ట్గా దుబాయ్లో స్టడీ చేయాలంటే 22 lakhs అవుతుంది. అదే మన ఇన్స్టిట్యూట్ కొలాబరేషన్ మీద వెళ్తున్నాం కాబట్టి 8 lakhs. Faculty for giving a support which we can't express in the word, the thankfulness. Thank you very much, sir. స్టూడెంట్స్కి కలిగే బెనిఫిట్స్ ఏంటంటే రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కొలాబరేషను, ఇంటర్న్షిప్ కొలాబరేషను, తర్వాత అక్కడుండే కంపెనీల్లో ఫీజు అంటూ ఏమీ తీసుకోకుండా ఇంటర్న్షిప్ చేయించడానికి అవకాశం కల్పిస్తారు. ఇది కాకుండా ఎవరైనా ఒక స్టూడెంట్ ఒక సెమిస్టర్ అక్కడికి వెళ్ళి చదువుకుంటానంటే కూడా ఆ దుబాయ్లో ఉండేటువంటి ఒక యూకే యూనివర్సిటీ క్యాంపస్లో అటువంటి అవకాశం కల్పిస్తారు. దిస్ కాల్ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్. అలాగే మన ఫ్యాకల్టీ కూడా అక్కడ సెమినార్లు, కాన్ఫరెన్సెస్ అటెండ్ అవ్వడానికి అవకాశం ఉంది. దీనివల్ల ఫ్యాకల్టీ క్వాలిటీ పెరుగుతుంది, ఎక్స్పోజర్ ఇంటర్నేషనల్గా మన ఫ్యాకల్టీకి కలుగుతుంది. అలాగే ఆ దుబాయ్ నుంచి బెస్ట్ రిసోర్సెస్ సుమారు 5 కంట్రీస్ నుంచి, అమెరికా నుంచి, జర్మనీ నుంచి, యూకే నుంచి ఇలాగా ఆ క్యాంపస్లో ఉండేటువంటి ఆ ఎమినెంట్ ప్రొఫెసర్స్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ మనకి యాక్సెసిబుల్గా ఉండి ఆన్లైన్ కానీ లేదా మనం ఇన్వైట్ చేస్తే ఇక్కడికి వచ్చి క్లాసులు చెప్పడానికి కూడా ఒక అవకాశం ఉంది. అంటే మన ఇండియాలోనే చదువుకుంటూ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కావాలి అంటే అటువంటి ప్రొఫెసర్స్తో ఆన్లైన్ టీచింగ్ ద్వారా కానీ లేదా ఫిజికల్ టీచింగ్ సంవత్సరానికి ఒక 2-3 తీసుకొస్తే అసలు ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుంది, ప్రపంచవ్యాప్తంగా మంచి యూనివర్సిటీస్ ఆ ఫ్యాకల్టీ లిస్ట్ కూడా చూస్తే మనకి చాలా అవుట్స్టాండింగ్ ఫ్యాకల్టీ ఇన్ ఈచ్ ఆఫ్ ది ఏరియా, లైక్ బిజినెస్ అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్సెస్, హౌ దే ఆర్ కనెక్టెడ్ టు మేనేజ్మెంట్ అన్న విషయం తెలిస్తే ఎంప్లాయ్మెంట్ ప్రాస్పెక్ట్స్ ఈ రోజున ఇండియాలోనే పనిచేయాలనుకునే కంటే బయట ప్రపంచంలో అంటే ఇక్కడ సర్వైవ్ అయితే ప్రపంచంలో ఎక్కడైనా సరే సర్వైవ్ అవుతాము అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ మనకి బిల్ట్ అవుతుంది. కాబట్టి స్టూడెంట్ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే పెరిగిందో వరల్డ్ ఈజ్ వన్ మార్కెట్. ఈ మార్కెట్లో అవకాశాలు అందిపుచ్చుకోవడానికి స్టూడెంట్కి అవసరమైనటువంటి నాలెడ్జ్, స్కిల్ కూడా చేకూర్చుకునే అవకాశం ఈ ఎంఓయూ ద్వారా ఏర్పడుతుంది. ఇంకా చెప్పాలి అంటే ఎవరైతే బీబీఏ ఆనర్స్ 4th year కూడా కంప్లీట్ చేశారో 1 yearకే ఎంఎస్ డిగ్రీ అన్నది నార్మల్గా చేయాలంటే అమెరికా అయితే 60 లక్షల నుంచి ₹1 కోటి వరకు ఖర్చు అవుతుంది ఒక పెద్ద మంచి యూనివర్సిటీలో. ఈ దుబాయ్లో శాటిలైట్ క్యాంపస్ ఒక యూకే యూనివర్సిటీ వెస్టర్న్ లండన్ నుంచి యూనివర్సిటీ శాటిలైట్ క్యాంపస్ యూకేలో దుబాయ్లో పెట్టారు. అక్కడ కానీ మనం 1 year కోర్స్ కానీ చేయగలిగితే నార్మల్ ఫీజు 20 లక్షలు ఎవరైనా డైరెక్ట్గా స్టూడెంట్ వెళ్ళి చేస్తే. ఈ ఎంఓయూ ద్వారా మీరు కానీ త్రూ ఐఐఎం వెళ్తే ఫీజు 8 లక్షలకు తగ్గించి అక్కడ అకామిడేషను ప్లస్ అన్ని ఫెసిలిటీస్కు యాక్సెస్ ఇచ్చి 1 సంవత్సరంలోనే పీజీ ఎలిజిబిలిటీ డిగ్రీ వస్తుంది. ఆ డిగ్రీ కూడా అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ రికగ్నైజ్ చేసింది. అంటే భారతదేశంలో రికగ్నిషను ఎంటైర్ యూరోపియన్ కంట్రీస్ అన్నింటిలో కూడా రికగ్నిషన్ ఉన్నటువంటి ఏకైక యూనివర్సిటీ. మరి అటువంటి యూనివర్సిటీలో 8 లక్షల ఫీజుతో ఒక పీజీ క్వాలిఫికేషన్ సంపాదించడం అంత ఈజీ కాదు. ఆ అవకాశం కూడా ఈ ఎంఓయూ ద్వారా వస్తుంది.
తర్వాత కల్చరల్గా ఎవరైతే స్టూడెంట్స్ వాంటెడ్ గ్లోబల్ ఎక్స్పోజర్, దుబాయ్ ఈజ్ వండర్ ల్యాండ్ యాజ్ ఆల్ ఆఫ్ యూ నో, ఆపర్చునిటీస్ వండర్ఫుల్. లార్జ్ నెంబర్ ఆఫ్ ఇండియన్స్ ఆర్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, బ్యాంకింగ్ అవనివ్వండి, ఇన్సూరెన్స్ అవనివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ అవనివ్వండి, సర్వీస్ సెక్టర్ అన్నింటిలో కూడా మన ఇండియన్స్ దుబాయ్లో చాలామంది ఉన్నారు. దుబాయ్ ఈజ్ కాల్డ్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ బోత్ ఫర్ ఎంటర్ప్రెన్యూర్స్ అండ్ ఎంప్లాయీస్ అన్నది ఒక భూతస్వరంగా చెప్తుంటారు అంతా. మరి అటువంటి దుబాయ్లో కనీసం ఒక సంవత్సర కాలం పాటు మీరు ఉండడానికి, లేదా ఎవరైనా తల్లిదండ్రులు అమ్మో మేము మా అమ్మాయిని అబ్బాయిని ఒక్కరిని ఎలా పంపిస్తాం దుబాయ్ అంటే, పేరెంట్స్ కూడా అక్కడ ఉండడానికి అకామిడేషన్ ప్రొవైడ్ చేసి ఏకైక యూనివర్సిటీ. మరి అంటే పేరెంట్స్ కొంతమంది పిల్లల్ని పంపించాలనుకుంటారు, కానీ అది అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతారో ఏంటో అని భయపడితే అవసరమైతే తల్లి కానీ తండ్రి కానీ లేకపోతే ఇద్దరైనా సరే అక్కడికి వెళ్తే అఫ్కోర్స్ వాళ్ళకి ఇచ్చిన అకామిడేషన్ ఛార్జబుల్. బట్ ఎన్ని యూనివర్సిటీలు అలా అటువంటి అవకాశాన్ని ఇస్తే తల్లిదండ్రులకి, ఈ యూనివర్సిటీ అటువంటి అవకాశం కూడా ఇస్తున్నారు. కాబట్టి ఈ MOU ద్వారా విద్యార్థులకి విద్యార్థులతో పాటు అవసరమైన పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసుకోవడానికి, కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకోవడానికి, పేరెంట్స్ కూడా ఎటువంటి అనుమానాలు ఉన్నట్టంటే అటువంటి అనుమానాలన్నీ కూడా పడాపంచలు చేసి మీరు కూడా వచ్చి మీ పిల్లలతో పాటు ఇక్కడ ఉండండి, ఆ సంవత్సరం కూడా అయిపోయినంత వరకు మీ అమ్మాయితో మా అబ్బాయితో మీరు వెనక్కి ఇండియా వెళ్ళిపోండి అనేటువంటి అవకాశం కూడా ఈ MOU ద్వారా మాకు వస్తుంది. సైన్స్ అన్నీ కూడా అక్కడ పీజీ, మన MI ఎలాగంటామో అక్కడ MS అంటారు, మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ సైబర్ సెక్యూరిటీ, ఇన్ అనలిటిక్స్, ఇన్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్. ఇంకా ఇండస్ట్రీ ఓరియంటెడ్ మనం కావాల్సి ఇండస్ట్రీ 4.0 ఫ్యూచర్ ఎన్విరాన్మెంట్ అంతా ఎలా ఉంటుందంటే, ఇండస్ట్రీ రైట్ ఫ్రమ్ ఆర్డర్ టేకింగ్ టిల్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ఈజ్ డెలివర్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రివెన్, డేటా డ్రివెన్, మొత్తం కంప్యూటరైజ్డ్. దట్ ఈజ్ వాట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ప్రిపేరింగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆల్సో టు ఇంట్రడ్యూస్ ఇండస్ట్రీ 4.0 ఎన్విరాన్మెంట్. అందుకని ఆంధ్ర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజీలో అన్ని కోర్సుల్లో కూడా ఇండస్ట్రీ 4.0 అనే ఒక కోర్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అదే పద్ధతిలో ఇక్కడ కూడా మనం ఇండస్ట్రీ ఎన్విరాన్మెంట్ ఇస్తే భవిష్యత్తులో రాబోయే ఉద్యోగాలకి అవసరమైనటువంటి నాలెడ్జ్ కానీ స్కిల్ కానీ మన స్టూడెంట్స్ కానీ తర్ఫీదు పొందితే ఆ అవకాశాలను అందిపించుకోవడానికి అవకాశం ఉంది. అది ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే ఆ నైపుణ్యం కానీ సంపాదిస్తే ఇవన్నీ కూడా నైపుణ్యం ఉన్న కోర్సెస్ ఏమంటారంటే ఇండస్ట్రీ ఓరియంటెడ్ స్పెషలైజేషన్స్. University of West London, and I'm very, very pleased to be here to sign this memorandum of association and memorandum of agreement between us, understanding. We have several programs in which the students of this country as well as this city and college can be useful. Number one is MSc program in AI, MSc in cyber security, MBA program, and now we are also going to have an integrated MBA and BBA program. So all these programs will be useful. The important thing is that the programs of ours are totally practical. They will be having internship, and also very important thing is that while the students will be joining, they can work in UAE from day one. They do not have to wait to work after they graduate. They can do it immediately. And UAE has no objection or no problem like in US and other places. The second important point is that these classes are held master program in the weekends, Saturday and Sunday. So the other days can also be useful fully for that. ఇది ఒక మంచి గొప్ప అవకాశం విశాఖపట్నంకి. విశాఖపట్నం పిల్లలకి, స్టూడెంట్స్కి, అదేవిధంగా ఫ్యాకల్టీకి, ఎంప్లాయీస్ కూడా ఇది ఒక మంచి అవకాశము. ఎందుకంటే ఇలాంటి అవకాశాలు రావాలంటే డబ్బుతో కూడిన పని, చాలా ఫైనాన్షియల్గా బర్డెన్ అయిపోతున్నారు. ఫైనాన్షియల్గా బర్డెన్ అవ్వకుండా బెస్ట్ ఎడ్యుకేషన్ రావాలంటే ముందు బెస్ట్ ఫ్యాకల్టీని ఐడెంటిఫై చేయాలి. ముందు బెస్ట్ ఫ్యాకల్టీని ఐడెంటిఫై చేస్తే ఆ యొక్క ఫ్యాకల్టీ రికమెండేషన్ మీద ఆ యూనివర్సిటీ అప్రోచ్ అవ్వాలి. మాకు ప్రొఫెసర్ మోహన్ లాల్ అగ్రవాల్ గారు 1992లో నేను ఎగ్జిలారీకి వెళ్ళినప్పుడు
ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండ్ మార్కెటింగ్ సర్వీసెస్, ఇండియాకి మార్కెటింగ్ సర్వీసెస్ సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. అప్పటి నుంచి ఆయన తెలుసు, ఆయన కమిట్మెంట్ చూస్తున్నాను. వరల్డ్ ఓవర్ ఐ థింక్ అబౌట్ మోర్ దెన్ 20 countries he went and gave talks and trained people. ఆయన ఇప్పుడు దుబాయ్లో ఉండే మాకు కృష్ణమోహన్ గారు మా డైరెక్టర్ జనరల్ వలన మాకు మంచి అవకాశం కలిగింది. ఈరోజు ఆయన విశాఖపట్నంలో స్టూడెంట్స్కి ఏంటి మార్కెట్ గ్యాప్, ఎలాంటి ప్రోగ్రామ్స్ రన్ చేయాలని చూసి ఈ యొక్క ప్రోగ్రామ్స్ ట్విన్నింగ్ ప్రోగ్రామ్, 1 year ట్యూనింగ్ ప్రోగ్రామ్ అంటే 1 year ఇక్కడ చదువుకొని 1 year దుబాయ్లో చదువుకోవచ్చు. అదేవిధంగా 4 years BBA చదివిన తర్వాత 5th year అక్కడ చదివితే MS సర్టిఫికేట్ కూడా వస్తుంది అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా వస్తుంది. ఎక్కడ టైం వేస్ట్ అవ్వకుండా తక్కువ కాస్ట్ తోటి డైరెక్ట్గా ఆ యొక్క యూనివర్సిటీలోని డైరెక్ట్గా జాయిన్ అవుతే 20 lakhs 22 lakhs ఫీజు అవుతుంది. అదేవిధంగా మా యొక్క కొలాబరేషన్ వల్ల IIM ద్వారా వెళ్తే 8 lakhs ఫీజు విచ్ ఇంక్లూడ్స్ అకామిడేషన్ కూడా వస్తాయి, పని చేసుకోవచ్చు, ఎర్నింగ్ వైల్ లెర్నింగ్ చేయొచ్చు. అదేవిధంగా ఇంటర్న్షిప్ కూడా మా యొక్క స్టూడెంట్సే కాదు, విశాఖపట్నం అన్ని కాలేజీల స్టూడెంట్స్ కూడా ఈ యొక్క మంచి అవకాశం, ఎవరైనా వచ్చి మా యొక్క డైరెక్టర్ జనరల్ కానీ నన్ను కానీ కలిసి మేము వెళ్తాం సార్ దుబాయ్ ఇంటర్న్షిప్ కంటే, మేము ఒక అవకాశం ప్రొవైడ్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఎందుకంటే మేము ఏం చేసినా మా ఫౌండర్ అయిన ఆల్వర్ దాస్ గారు ఒకటే మెసేజ్, విశాఖపట్నం చేయాలి, విశాఖపట్నం ప్రజలకు చేయాలి. కాబట్టి ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకుందాం, అందరూ ముందుకు రండి అని చెప్తూ ఈ MOU ఇండో గల్ఫ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ మోహన్ లాల్ అగర్వాల్ గారు ఆధ్వర్యంలో మన విద్యార్థులకు మేలు చేకూర్చాలనే ఒక సదుద్దేశంతో ఏర్పాటు చేయబడింది. ఈ MOU ద్వారా పర్టికులర్గా ఎంప్లాయ్మెంట్ ఓరియంటెడ్ కోర్సెస్లో స్పెషలైజేషన్స్ చేయడానికి దుబాయ్లో తక్కువ ఖర్చుతో, అలాగే అక్కడ ఉండే అవకాశాలు అందిపుచ్చుకునేందుకు కూడా అవకాశం ఉంది. కాబట్టి ఈ MOU ద్వారా విద్యార్థులందరూ కూడా మేలు జరుగుతుందని మేము ఆశిస్తున్నాము. కేవలము చదువుకే కాకుండా ఇంటర్న్షిప్తో పాటు పెయిడ్ ఇంటర్న్షిప్లు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీసు, అలాగే కల్చరల్గా దుబాయ్ అన్నది బెస్ట్ సిటీ. అటువంటి సిటీలో ఆ ఎక్స్పోజరు విద్యార్థులందరికీ కూడా అవసరమైనటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్ వస్తుంది. కాబట్టి ప్రపంచంలో ఎక్కడైనా సరే నేను బతకగలను, నా కాళ్ళ మీద నేను నిలబడగలను అనేటువంటి ఒక ధోరణి విద్యార్థులకు అందజేయాలనే ఉద్దేశంతోనే MOU చేయడం జరిగింది. మరి ఫ్యాకల్టీ పాత్ర విద్యార్థిని తీర్చిదిద్దడంలో అమోఘంగా ఉండాలి. ఆ ఉద్దేశంతో ఫ్యాకల్టీ ఎక్స్చేంజు, స్టూడెంట్ ఎక్స్చేంజు, కల్చరల్గా ఒకరికొకరికి అర్థం చేసుకుంటే రాబోయే కాలంలో మేలు జరుగుతుందని మేము ఈ MOU చేశాము. ఈ MOU ద్వారా కలిగే ప్రయోజనాలు ప్రజలందరికీ కూడా, విశాఖపట్నంలో విద్యార్థులందరికీ కూడా చేరాలనే సదుద్దేశంతో చేశాం. కాబట్టి ఇది విజయవంతమైన MOUగా నేను అభివర్ణిస్తున్నాను. థ్యాంక్ యూ.